అయితే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, కాంగ్రెస్ నుంచేమో గడ్డం వంశీ నిలుస్తున్నాడు, బీఆర్ఎస్ నుంచేమో కొప్పుల ఈశ్వర్ నిలుస్తున్నాడు, బీజేపీ నుంచేమో గోమాల శ్రీనివాస్ నిలుస్తున్నాడు. ఏది మంచిగా ఉంటుంది, దేనికి వేద్దాం అనుకుంటున్నారు? కార్కి వేద్దాం అనుకుంటారు. అంటే కార్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే పాతోడని అనిపిస్తుంది, కొంచెం పనులు చేస్తుందని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఈ 6 గ్యారంటీలు ఇచ్చే, ఆ గ్యారంటీలల్లో బస్సు ఫ్రీ పెట్టే, మరి రైతు బంధు వేసినామంటున్నారు, రైతు భరోసా ఇస్తామంటున్నారు. దానికి కాంగ్రెస్ కు అన్నం పెట్టులకు ఉమ్మడి పోతావా, ఉపాసం ఉండి ఇట్లా అన్నం పెట్టు మరి పెచ్చలక పొన్నాడు చెరువు పని అడ్డమడి సావాడు. అన్నం పెట్టు ఎవరు అన్నం పెడితే వాళ్ళకి తిరుగుతారు, అంతేనా? అంతే. మరి అన్నం పెట్టకపోయినా ఉపాసం ఎన్ని రోజులు ఉంటావు? ఉంటావా? ఒక్కనాడు ఉంటావు, 2 రోజులు ఉంటావు, 3వ నాడు ఆయన కథం. నిజం అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ 500 సిలిండర్ ఇస్తా అంటుంది, బస్సు ఫ్రీ అంటుంది, మహిళలకు 2500 ఫ్రీ అంటుంది. ఇచ్చిందా? మరి ఇచ్చిందా? ఇక్కడ ఇచ్చింది. అడ్లు నెల అవుతుంది, ఆడ ఎడుతుంది. 2500 కదా, ఉన్న ధర కూడా దొక్కపట్టు లేదు. అడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు కదా, మరి పోయినా సరే ఇస్తా ఉన్నారు, ఇచ్చినామని చెప్తున్నారు కదా. వాళ్ళు ఇటు ముందుకు రమ్మని మాట్లాడు. నిన్న రాహుల్ గాంధీ నిర్మలా సభ పెట్టారు. రమ్మని మాట్లాడతా. రాహుల్ గాంధీ నిర్మలా సభ పెట్టారు. ఒక్కనే కాదు, నా దగ్గర మళ్ళీ కదా, ఒక్కనే కాదు, ఇప్పుడు ఎన్ని లారీలు పోయినాయో అంత మందిని పట్టారు, అట్లా మొత్తం పట్టారు. మరి బోనస్ ఏడికెళ్ళి వచ్చింది, మరి దాచుకుని ఇటు అబద్ధం పడుతుండ్రా? మేమన్నా పూర్తిగా చెప్పుర్రి అని చెప్పి కూడా అడుగుతాను, సరేనా?